నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిందే జరిగింది. ఆయన పార్టీ కార్యకర్తలు గాయాల పాలవుతున్నా, చచ్చిపోతున్నా, సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా ఆయన పర్యటనను మాత్రం ఆపట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక తాజాగా చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన తీసుకున్నట్టయితే మరి దీంట్లో కూడా ఆయన పార్టీ కార్యకర్త అయినటువంటి ఒక అతనికి గాయాలయ్యాయి. అలాగే చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎడిటర్పై కూడా దాడి జరిగింది అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక మొత్తానికైతే మరి రైతులకు సమస్యలు లేకపోయినా ఉన్నట్టు క్రియేట్ చేసి ఆయన బల ప్రదర్శన చేసుకునేందుకు ఈ యాత్రలు జరుగుతున్నాయి అని చెప్పి ప్రజల్లో ఒక చర్చ నడుస్తోంది. ఆ చర్చ ఈరోజు జరిగిన ఘటనతో నిజమే అని అనిపిస్తుంది. ఇదిలా ఉంటే మా యాత్రను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ట్రై చేస్తుందని, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం భయపడుతుందని, మమ్మల్ని బోన్లో పెట్టి సింహాలను చేస్తున్నారని చెప్పి ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అసలు ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఈ యాత్రలు ఈ విధంగానే కొనసాగితే అసలు ప్రజల పరిస్థితి ఏంటి అన్న విషయాలు ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. సత్యమూర్తి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాళ్యం వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది మీరు చూసుంటారు. ఎలా చూడొచ్చు అంటారు? ఆయన పర్యటన ముందు నుంచే మనం అనుకుంటూనే ఉన్నాం ఇది పర్యటన కాదు బల ప్రదర్శన అని. చివరికైతే ఈరోజు అదే జరిగినట్టు కనిపిస్తోంది. మీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాలి. అది రాష్ట్ర ప్రభుత్వం థ్యాంక్స్ చెబుతూ ఒక రెజల్యూషన్ జగన్మోహన్ రెడ్డికి పంపించడం బెటర్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం నేను వస్తున్నానని చెప్పి 2000 మంది పోలీసుల్ని మోహరించారు అని చెప్పాడు. రోజు ఇప్పటిదాకా అదే కదా ఏడుపు. నేను వస్తుంటే పోలీసులు ఇవ్వలేదు, నేను వస్తుంటే పోలీసులు ఇవ్వలేదు అని కదా అందరూ ఏడ్చారు. ఇవాళ వాళ్ళంతటా వాళ్ళు ఒప్పుకున్నారు 2000 మంది పోలీసుల్ని పెట్టారు అని. ఇది వాళ్ళే ఆయనే చెప్పాడు. వైఎస్ జగన్ వస్తున్నాడని 2000 మంది పోలీసుల్ని మోహరించారు అంటే ఆయనే చెప్పుకున్నాడు. 2000 మంది పోలీసుల్ని పెట్టారు కదా జగన్, సంతోషమా? ఎందుకంటే మాకు అసలు భద్రత కల్పించట్లేదు, మేము వస్తుంటే రోప్ పార్టీలు పెట్టట్లేదు, మేము ఎక్కడ తిరిగినా కానీ అసలు పోలీసులు మా వెనక ఉండట్లేదు అని కదా పాపం ఇంతకాలం వల ఏడ్చారు. వాళ్ళే ఒప్పుకుంటున్నారు 2000 మందిని పంపించారని. ఇంకొక చిన్న జోక్ ఒకటి చెప్తా. కర్ణాటకలో కేంద్రం మామిడి కొనుగోలు చేస్తుంటే చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా అంటే ఈయనేం కాస్తున్నాడో తెలియదు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంటే కర్ణాటకలో 8 రూపాయలు అమ్ముతుంటే ఆంధ్రప్రదేశ్లో 12 రూపాయలు ఇచ్చారు. కిలోకి 12 రూపాయలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్. కర్ణాటకలో అంటే మొత్తం అక్కడ మార్కెట్లలో 8 రూపాయలే. కర్ణాటక రైతులు వచ్చి ఆంధ్రాలో అమ్ముకుంటున్నారు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే కర్ణాటక రైతుల్ని ఉండండి, కొంచెం మా రైతులు ఉన్నారు, మా రైతులు కొంచెం అయిపోయిన తర్వాత మీది కొంటాము, మీరు అప్పుడే రామాకండని కర్ణాటక రైతుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బతిలాడుకుంటున్నది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లెటర్ రాశాడు. అయ్యా మా రైతులు వస్తే అడ్డుకోమాకండి, దయచేసి పంపించండి, మీరు మా రైతులు కూడా కొనండి అని. ఈయన గాడిదలు కాస్తున్నారా? ఇటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే అర్హత మరి ఇతనికి ఏముందో మరి నాకైతే తెలియదు. మా ప్రభుత్వ హయాంలో రైతన్నలను ఆర్బీకేలు చేయబట్టి నడిపాయి. ఆర్బీకేలకి ఆ బిల్డింగులకి రెంటే కట్టలేదు, వాళ్ళందరూ తాళాలు వేశారు, ఖాళీలు చేశారు, పంపించారు, బలవంతంగా మూసేశారు. ఒక్క ఆర్బీకే పనిచేసిందా? రైతుల్ని చేతులు పట్టుకొని నడిపించినట్టు ఆర్బీకేలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కేజీ మామిడి 22 నుంచి 29 రూపాయలకు కొన్నామని చెప్తున్నాడు. పచ్చి అబద్ధం 2 రూపాయలకు మించి కొనలా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కనే ఉన్నాడు కదా, అడుగు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అడిగితే చెప్తాడు ఎంత కొన్నాడు. ఆయనవే అన్నీ, మొత్తం ఆ పల్ప్ ఇండస్ట్రీలు అన్నీ ఆయనవే. తోతాపూరి మామిడి నుంచి పల్పు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, పల్పుకి పనికి వస్తుంది అది. ఆయన పల్ప్ ఇండస్ట్రీలన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బెండు తీస్తున్నది ఒక్కొక్కటిది, అది వేరే విషయం. అడుగు ఎంత ఇచ్చావో, 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చేవాడు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాడి మెడలు వంచి వాళ్ళవి 6 రూపాయలు ఇస్తుంటే 8 రూపాయలు చేయించింది.
రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంకో రూపాయలు ఇచ్చింది. ఇంకొక చిన్న జోక్ ఒకటి ఉంది, అది చదివి అది చెప్తా. మార్కెట్ యార్డ్కి రాకుండా మామిడి రైతులు మార్కెట్ యార్డ్కి రాకుండా 25 చెక్ పోస్టులు పెట్టారు. జగన్ మామిడి రైతులు రాకుండా కాదు, నీ గుండాలు రాకుండా ఆపటానికి పెట్టారు. నీ గుండాలు రాకుండా ఆపటానికి పెట్టారు. ఇంకొక అసలు విపరీతంగా మాకు జనం వచ్చేసారు, విపరీతమైన క్రౌడ్ వచ్చేసింది. ఆ క్రౌడ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రజలందరూ అసలు జగనన్న కోసం పరుగులు పెడుతూ వస్తున్నారు అని కదా ఈ వైసీపీ మీడియా ప్రచారం. ఆ ప్రచారానికి సంబంధించి మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఒక్కసారి ఈ ఫోటోని జూమ్ చేసుకోండి. జగనన్న వస్తున్నాడని చెప్పి ఒక్కడు కూడా రాలా, ఒక్కడు కూడా రాలా. మొత్తం ఇదంతా చూడండి, ఇది రోడ్డు మొత్తం ఖాళీ. జగన్మోహన్ రెడ్డి వెహికల్ మీద మాత్రం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మంది బయట ఎక్కున్నారు. బయట ఫ్రేములు పట్టుకొని వేళ్లాడుతున్న వాళ్ళు 11 మంది. వైసీపీ లీడర్ ఒక అతను ఆ పట్టు చిక్కక అక్కడి నుంచి జారి కింద పడిపోయాడు, అతనికి గాయాలైనాయి. జగన్మోహన్ రెడ్డి ఇదంతా మార్కెట్ చూడండి, ఇక్కడ ఏమి లేదు, ఎవ్వరూ లేరు జనం. వైసీపీ మాత్రం జనం పొంగుకొచ్చారు, కట్టలు తెంచుకొని వచ్చేసారు. అసలు జగనన్న అంటే తిరుగులేదు, మాకు అది లేదు ఇది లేదు అంటున్నారు. ఇది తిరుగులేని ఫోటో. ఎక్కడ ఖాళీ, రోడ్లు మొత్తం ఖాళీ. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఒక రూట్ ఇచ్చాడు పోలీసులకి. ఆ రూట్లో వెళ్లకుండా మధ్యలో జనం ఎవరు లేరు కదా, అందుకని చెప్పి ఊళ్ళో నుంచి వెళ్దామని చెప్పి రూటు డైవర్ట్ చేస్తే పోలీసులు బ్యారికేడ్లు పెట్టేశారు. నువ్వు ఇచ్చిన రూట్ ఏంటి, నువ్వు వస్తున్నది ఏంటి, పో అని. మళ్ళీ వచ్చి నేషనల్ హైవే మీద నుంచి వెళ్ళాడు. ఇది జరిగింది అక్కడ. మొత్తం జగన్మోహన్ రెడ్డి మొత్తం మళ్ళీ ఈసారి కూడా పోలీసులు లేని చోట, ప్రొటెక్షన్ లేని చోట, బ్యారికేడ్లు లేని చోట వెళ్దామని శత విధాల ప్రయత్నం చేశాడు. పోనివ్వలేదు ఎక్కడ. నో నథింగ్ డూయింగ్, పో అని చెప్పారు. పోనివ్వకపోవడం వల్లే అలా వెళ్ళబోతుంది. లేదు అంటే జనాలను బాగానే సేకరించారు, దాదాపు 30,000 మంది దాకా. నేను అదే చెప్తున్నా, ఈ సేకరించిన వాళ్ళని మనుషుల్ని సేకరించాడు. మనుషుల్నేంటి, మామిడికాయ ట్రాక్టర్లని, లారీలని సేకరించి పెట్టుకున్నాడు. చరణ్ దాబా పక్కన ఇవన్నీ పార్క్ చేసి ఉన్నాయి. అవన్నీ జగన్మోహన్ రెడ్డి వస్తుంటే అవన్నీ పోసుకుంటూ పోవాలన్నమాట. అంటే రైతులకి గిట్టుబాటు దొరక్క మామిడి రోడ్డు మీద పోసేశారని చెప్పుకొని ఆ ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని ప్రచారం చేసుకోవటానికి అవి 3 రోజుల నుంచి అక్కడ పెట్టున్నాయి. చరణ్ దాబా పక్కన పెట్టారు. ఇక్కడ మనుషుల్ని తీసుకొచ్చి ఆ మనుషులకు ఒక్కొక్కళ్ళకి 1000 రూపాయలు ఇచ్చి, లిక్కర్ బాటిల్ ఇచ్చి మొత్తం అంతా కూడా ఆర్గనైజ్ చేశారు. ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. సో ఈ తొక్కిసలాటంతా కూడా హెలీప్యాడ్ వద్ద జరిగింది. మార్కెట్ యార్డ్లోకి అయితే పోలీసులు అనుమతించలేదు. మార్కెట్ యార్డ్లోకి పోనివ్వము, 500 మందినే పోనిస్తామని చెప్పి ముందరే పోలీసులు చెప్పారు. కాబట్టి వీళ్ళు సమీకరించిన జనం ముందరే వెళ్ళిపోయి మార్కెట్ యార్డ్లోకి వెళ్ళిపోయారు. మార్కెట్ యార్డ్లోకి వెళ్ళిపోయి అక్కడ గుమిగూడారు. ఇది జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి మొత్తం అంటే ఆ రూటు ఇచ్చిన రూటు కాకుండా ఎందుకు తప్పావు, పక్కకి ఎందుకు వెళ్ళావు. ఇంకొక చోట ఇద్దరు వైసీపీ కార్యకర్తలు అంటే బాగా మందుగొట్టి 2 గ్రూపుల మధ్య ఈ డబ్బులు పంపిణీలో తగాదా వచ్చి, అంటే అక్కడికి మీటింగ్కి వచ్చిన వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తున్నారని చెప్పి 2 గ్రూపులు కొట్టుకొని ఒకడికి తలపగిలితే బంగారుపాళ్యం ఎస్ఐ అతను వచ్చి అతని కర్చీఫ్ అది తీసి అతనికి తలకి కట్టుకట్టాడు. బంగారుపాళ్యం ఎస్ఐ అది చూపించి పోలీసులు లాఠీ చార్జీ చేశారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంటే అన్ని అబద్ధాలు. బయలుదేరే దగ్గర నుంచి అంత ముందర మామిడి రైతుల గురించి, ఆ తర్వాత ఈ పర్యటన గురించి అన్ని రకాల ఉల్లంఘనలు, అన్ని రకాల అబద్ధాలతోటి ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. సార్ శ్రీనివాస్ గారు,
మీరు కూడా ఈరోజు అబ్జర్వ్ చేసే ఉంటారు ఆయన పర్యటన గురించి. సో ఆయన అనుకున్నదే నెరవేరినట్టుగా అనిపిస్తోంది. చాలామందికి అక్కడ గాయాలయ్యాయి. అక్కడ అంత బ్యాచ్ కూడా గంజాయి సేవించారు. పోలీసులని కూడా ఎవరు చూడకుండా రపారప నరికేయండి, పోలీసుల చేతులు నరికేయండి అని కూడా నినాదాలు చేస్తున్నారు అంటున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు ఆయన పర్యటనను? అసలు ఆయన పర్యటన వల్ల రైతులకు ఏం మేలు జరిగిందంటారు? ఆయన అనుకున్నదే జరిగింది అంటే ఆయన ఏమనుకున్నాడు? ఏది ఆంధ్రజ్యోతి హింస, విధ్వంసం. ఇప్పుడు ఏది ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్ని కొట్టారండి. అతని ఫోటో రీల్ అన్ని లాక్కుని ఎక్స్పోజ్ చేసేసి, లేకపోతే అక్కడ డిఎస్పీ మీద అతను ఎవరో మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ దౌర్జన్యం చేశాడండి. అక్కడ డిఎస్పీ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, అతని పైకి మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ వెళ్ళి అప్పటిని రప్ప నరుకుతామని. అంటే ఇతను రైతుల పరామర్శకు వచ్చాడా, రౌడీయిజం చేయడానికి వచ్చాడా? జగన్మోహన్ రెడ్డి ఒక లీడరా, గ్యాంగ్స్టరా? ఆయన ఒక లీడరా, ఒక మాబ్స్టరా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదొక గ్యాంగ్గా మారింది. ఒక ముఠా నాయకుడిగా మొత్తం ముఠాను వేసుకొచ్చి ఇప్పుడు పోలీసుల మీద అతని ప్రసంగం మనం చూసాం. పోలీసులా రాక్షసులా అంటున్నాడు. సత్యమూర్తి గారు చెప్పారు, చంద్రబాబు ఏం చేస్తున్నాడు, గాడిదలు కాస్తున్నాడా? నువ్వేం చేసావు 5 ఏళ్ళు? ఏ గాడిదలు కాసావు? మామిడి రైతులు నీ 5 ఏళ్ల పరిపాలనలో ఏ విధంగా కష్టాలు పడ్డారు? కరోనాలో మామిడికాయలు రోడ్ల మీద పోశారు. ఇప్పుడు ఇదేంటి, ఇది ఫోటో షూట్ కోసం పోశారు. అప్పుడు ఒరిజినల్గా పోశారు, రైతులు పోశారు. కరోనాలో 2 ఏళ్ల పాటు మామిడి రైతులు మామూలుగా ఇబ్బందులు పడాల. సంక్షోభం అంటే అది, క్రైసిస్ అంటే అది. నువ్వెందుకని కొనిపించలేదు? ఇప్పుడు ఏదైతే చంద్రబాబు ఇప్పుడు టన్నుకి 4,000 ఇచ్చాడు, నువ్వు ఆ రోజు ఎందుకని ఇవ్వాల? టన్నుకి ఇవాళ 4,000 రూపాయలు ఇవ్వడం చంద్రబాబుని నిలదీస్తారా? ఎందుకు ఇచ్చావని. ఇప్పుడు కర్ణాటకలో 4 రోజులే కొంటున్నారు, ఇక్కడ 3 నెలలుగా ఎందుకు కొంటున్నారని నిలదీస్తావా? ఇప్పుడు కర్ణాటకలో ఒక్కొక్క రైతుకి 40,000 ఇస్తున్నావు, ఇక్కడ ఎందుకు 92,000 ఇస్తున్నావు అంటావా? అతను ఏమని డిమాండ్ చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. కర్ణాటకలో హెక్టార్కి 5 టన్నులేనంటండి. హెక్టారు కొనేది 5 టన్నులేనంటే ఇక్కడ ఎందుకు? ఎక్కువ పండితే కొనట్లేదు. వాళ్ళ వరుసనే ఇచ్చారు. వాళ్ళు అసలు రూల్స్ పెట్టుకున్నారు, కొన్ని కండిషన్స్ పెట్టారు. అంటే కర్ణాటకలో మరి హెక్టార్కి 5 టన్నులే కొంటున్నావు కదా, ఇక్కడ హెక్టార్కి 10 టన్నులు ఎందుకు కొంటున్నావు? చంద్రబాబు అని నిలదీస్తున్నాడా? నేను కేంద్రం దగ్గర 260 కోట్లు నేను రాష్ట్రం నుంచి నేను ఇవ్వలేకపోయాను, నువ్వు ఎందుకు ఇస్తున్నావనా? ఇతను రైతుల కోసం వచ్చాడా, రౌడీల కోసం వచ్చాడా? ఇతను వెనక ఆ పర్యటనలో ఎవ్వరూ రైతులు అనేవాళ్ళు పాల్గొనలా. రౌడీలనే రైతులుగా ఇవాళ అదొక ఫోటో ఈవెంట్ అనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ నువ్వు ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశావు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎలా పనిచేస్తున్నాడు? పొగాకు రైతులకి 260 కోట్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంట. దేశంలో ఏ రాష్ట్రము పొగాకు రైతుల దీనికి ఇవాళ 260 కోట్లు ఇవ్వలేదు. అంటే ఇప్పుడు కేంద్రం ఇవాళ అచ్చెన్నాయుడు ఎక్కడున్నాడు? కేంద్ర మంత్రిని కలిశారు, ఢిల్లీ వెళ్ళాడు. కేంద్రాన్ని అడుగుతున్నారు, వీళ్ళు కొంటున్నారు. ఒకవైపు అప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించింది, ఇప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా మద్దతు ధర కూడా ఇస్తున్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిద్రలు ఇచ్చాడమ్మా. రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల నుంచి ఇదే పనిలో ఉంది. అచ్చెన్నాయుడు 6 నెలల నుంచి ఇప్పటికి 4 రివ్యూలు పెట్టాడు. అసలు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అన్నావు, అది పెట్టింది ఎవరు? ఆ స్కీమ్ పెట్టిందే చంద్రబాబు. ఏది ప్రభుత్వంతో ఈ దిగుబడులు కొనిపించడం ప్రారంభించిందే చంద్రబాబు కదా. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఆ 9 ఏళ్లలో ఆయన మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కాదు, ధరల స్థిరీకరణ నిధి అని ఒకటి పెట్టాడు. ఎప్పుడైతే బయట మార్కెట్లో నీకు దిగుబడులు వాటి రేట్లు పడిపోతాయో రైతు బజార్లతో వాటన్నిటితో అవి కొనిపించి అటు వినియోగదారులకి ఇటు రైతులకి ఉభయతారకంగా ఉండటం కోసం కదా అవి పెట్టింది. ఉల్లిపాయలైనా సరే అన్ని కొనుగోళ్ళు. కానీ ఇప్పుడు నిజంగా ఎంఎస్పి కనుక లేకపోతే ప్రభుత్వం ఆదుకోవాలి, కంపల్సరీగా ఆదుకోవాల్సిందే. ఒకటి ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్లతో పెడతాను అన్నాడు. ఆయన మేనిఫెస్టోలో ఉంటుంది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి పెట్టాడా? 5 ఏళ్లలో 30 కోట్లు ఖర్చు పెట్టాడా ఆ స్థిరీకరణ నిధికి? విపత్తు సహాయ నిధి 4,000 కోట్లతో పెడతా అన్నాడు.
ఎంత పెట్టాడు? 40 కోట్లు పెట్టాడా? అరే కృష్ణా నది పొంగి లంక గ్రామాలన్నీ కొట్టుకుపోయాయి. ఎక్కడున్నాడు జగన్? సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నాడు కూతుళ్ళ దగ్గర. గోదావరి పొంగి మొత్తం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అసలు మొత్తం వరి రైతులు మామూలుగా దెబ్బతిన్నారు. ధాన్యం అంతా తడిసిపోయింది. నువ్వు వెళ్ళావా? ముఖ్యమంత్రిగా నువ్వు పలకరించావా? అంటే ముఖ్యమంత్రిగా పలకరించాడుగా. స్టేజ్ పెద్దగా ఎత్తుగా స్టేజ్ వేసుకొని ఒక రెడ్ కార్పెట్ వేసి చేసింది అక్కడే. ఇప్పుడు ఎలక్షన్ ముందు వచ్చిన వరదలకి నేనంటోంది 4 ఏళ్ల వరదల్లో ఏనాడు తొంగి చూడలేదు. ఎలక్షన్ వస్తుందని మాత్రం ఆ రోజు ఏం చేశాడు? గ్రీన్ మ్యాట్ వేసుకున్నాడు. మళ్ళీ బురదలోకి వెళ్తే మరి ఎట్లా పాపం, మరి ఆయన బూట్లు మామూలు బూట్ల, ఆ షూ ఖరీదే ₹1,00,000 అంట. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎలా ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తాడు? ఆ నిలదీసే నైతిక హక్కు ఉందా? ఒకవేళ మనం ఒకటి రాజకీయ పార్టీగా ఫీల్డ్ విజిట్స్ చేయాలి, క్షేత్రస్థాయిలో పర్యటించాలి. నాయకుడు అనేవాడు, ప్రజాప్రతినిధి అనేవాడు ఆ క్షేత్రస్థాయిలో అతను గమనించిన అంశాలు ఎక్కడ గళం వినిపించాలి? అసెంబ్లీలో. అక్కడికి పోడు కదా. ఇప్పుడు నువ్వేమో అసలు అసెంబ్లీలో మాట్లాడవు, అసెంబ్లీకి వెళ్ళవు, రోడ్డు మీదే అసెంబ్లీ అంటావా? అంటే నేను రోడ్డు మీద నిలదీస్తా, నువ్వు అసెంబ్లీలో సమాధానం చెప్పు చంద్రబాబు అంటావా? నేను ప్రెస్ మీట్లో నిలదీస్తా, నువ్వు అసెంబ్లీలో సమాధానం చెప్పు. అసలు ఈ పెడమర ధోరణి నేను ఇంతవరకు చూడలే. ఇలాంటి వితండ నాయకుడిని అసలు ఎరగదు దేశం. నువ్వు రాజకీయ పార్టీగా నువ్వేం చేయాలి? 11 మంది శాసనసభ్యులు, నువ్వు వెళ్ళకపోగా మిగతా 10 మందిని జడగొడితివి. ఇక్కడ ఈ మాట్లాడిన మాటలే పొగాకు రైతుల గురించి, మామిడి రైతుల గురించి, మిర్చి రైతుల గురించి సభలో నిలది, సభలో మాట్లాడు. అబ్బే అక్కడికి వెళ్ళడు. ఇక్కడ మాత్రం సవాళ్ళు విసురుతాడు. అంటే భయమా? మళ్ళా చించుకుంటాడు. అబ్బో నన్ను మించిన పులి లేడు. నువ్వు ఇందాక ఇంట్రోలో కూడా ఒక మాట చెప్పావు, ఏదో బోనులో పెట్టి సింహాలుని చేస్తున్నారు. బోన్లో పెట్టేది సింహాలు కాదు. సింహం బోన్లో ఉండదు, ఒక సర్కస్లోనే ఉంటుంది బోన్లో సింహం. బోన్లో ఉండేది ఎలుకలు, పందికొక్కులు. ఎలుకలు, పందికొక్కులు బోన్లో పడతాయి, అంతేగాని సింహాలు ఎందుకు పడతాయి? అదే సార్, నిజంగా రైతులకి సమస్యలు ఉంటే వాళ్ళే స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ ఉంటారు. కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ముందు అలాంటి పరిస్థితులు ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో కనిపించాయా? ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడ చెప్పుకుంటున్న మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని రేట్లు పెంచారు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు సో ఆయన అనుకున్నదంతా జరిగిపోయింది, మళ్ళీ ఈవినింగ్ టైంకి ఆయన మళ్ళీ బెంగళూరు వెళ్తారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. సో అక్కడ గాయపడే వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు నిజంగా రైతులకి ఆయన వల్ల ఒరిగింది ఏంటంటారు? ఈ పర్యటన వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారు రైతులకి? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ స్టార్ట్ కాక ముందు నుంచే చర్యలు తీసుకుంటూ ఉన్నది. వాళ్ళు చూస్తున్నారు, అంచనా వేస్తున్నారు, క్రాప్ దిగుబడి ఎక్కువ ఉన్నది అనేది వాళ్ళ అంచనాలో ఉన్నది. అందుకని అప్పటి నుంచి స్టెప్స్ తీసుకుంటున్నారు కాబట్టి రైతుల్లో ఎక్కడ అన్రెస్ట్ లేదు. కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి రైతులు ఆంధ్రప్రదేశ్ వచ్చి అమ్ముకోవటం మొదలుపెట్టారు కూడా. ఆంధ్రప్రదేశ్ రైతులు ఎక్కడ కూడా కర్ణాటక లేకపోతే తమిళనాడు వెళ్ళాల్సిన అవసరం కలగలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం బేసిక్ ఫ్యాక్ట్స్ని వక్రీకరించి చెబుతూనే ఉన్నారు. అంటే మొత్తం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అక్కడ మామిడి రైతుల గురించి మామిడి రైతులందరికీ తెలుసు, వాళ్ళకి ఏం జరిగింది, క్రాప్ ఎట్లా వచ్చింది, ఆ క్రాప్ని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా కొన్నది అనేది మామిడి రైతులకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి టెక్నిక్ ఏంటి అంటే, అక్కడ మామిడి రైతులకు మాత్రమే తెలుసు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, మిగిలిన రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం కావాలి అన్న ఉద్దేశంతో మొదటి నుంచి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నాడు. కర్ణాటకలో ₹12 రేటు వస్తుందని చెప్పాడు భూమన కరుణాకర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో తక్కువ వస్తున్నదని చెప్పాడు. వాస్తవంగా ఈ ₹12 ఇస్తున్నది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కాదు. అంటే అబద్ధం చెప్పటమే ధ్యేయంగా పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. అక్కడ మామిడి రైతుల్లో అండరెస్ట్ లేదు. ఈ రోజున మనం చూసాం, క్లియర్ కట్గా మనం చూసాం. ఒక చరణ్ దాబా దగ్గర ఒక ట్రాక్టర్, ఒక లారీ పెట్టుకున్నారు. అవి ఇంకా ఎప్పుడు 2 రోజుల కింద తెచ్చిపెట్టారు.
పోలీసులు చెప్తూనే ఉన్నారు. పోలీసులు చాలా లారీలను అక్కడ పెట్టున్న లారీలను సీజ్ చేశారు. ఈ రెండు, ఒక ట్రాక్టర్ ఒక లారీ మొత్తం తీసుకొచ్చి మామిడికాయలన్నీ పోసి రోడ్డు మీద పోస్తూ, దానికి ఏంటి అక్కడ సాక్షి కెమెరాలు అక్కడ అన్ని ముందరే సెటప్ చేసి పెట్టుకొని ఉన్నారు. మీకు కావాలంటే చూడండి, 5 క్యామ్ సెటప్ ఉంది అక్కడ షో చేయటానికి. 5 క్యామ్ సెటప్ పెట్టుకొని సాక్షి స్టార్ట్ అనగానే వాడు వచ్చి పోస్తూ ఉంటాడు, ఇటు తొక్కుతూ ఉంటారు, దాని మీద దాన్ని ఫోటోషూట్ చేస్తారు. అంటే ఏదో పెళ్ళిళ్ళకి లేకపోతే ఏది పసుపు అని లేకపోతే నిశ్చితార్థం అని ఒక 5-6 రోజులు ఫోటో ఈవెంట్లు జరుపుతున్నారు. ఎగ్జాక్ట్లీ సేమ్ ఫోటో ఈవెంటా? దీన్ని ఒక ఈవెంట్ లాగా ఆర్గనైజ్ చేసి ఫోటోషూట్ ఆర్గనైజ్ చేశాడు తప్ప, ఈ జగన్మోహన్ రెడ్డి అంటే ఇదే బేసిక్. ఇదే అక్కడ మామిడి రైతులు ఎటు మన మాటలు నమ్మరు, మిగిలిన రాష్ట్రంలో ఉన్న ప్రజలకి నిజాలు తెలియవు కదా, మనం అబద్ధం చెప్పేసి మొత్తం దీన్ని పంపు చేద్దామని రైతుల తలలు పగలగొడతారా, 1200 మందిని జైల్లో పెడతారా, రాష్ట్రంలో ఉంది పోలీసులా రాక్షసులా అని ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్తూ శోకాలు పెడుతున్నాడు. పోలీసులా రాక్షసులా అన్నాడు, మళ్ళా వెంటనే సీన్ కట్ చేస్తే పోలీసు సోదరులారా అంటే మనిషికి ఎంత భయంలో ఉన్నాడంటే, పోలీసులు ఇవాళ చిత్తూరు జిల్లా పోలీసుల్ని, ఉమ్మడి చిత్తూరు జిల్లా పోలీసుల్ని మనం అప్రిషియేట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఇవాళ కూడా ప్లాన్ చేశాడు, బంగారుపాళ్యంలోకి వేరే రూట్ నుంచి వెళ్ళిపోయి అక్కడ తొక్కిసలాట సృష్టించి ఫోటోషూట్ కోసం, ఫోటోషూట్ కావాలి ఆయనకి. అంటే జనం మొత్తం ఉన్న చుట్టూతో ఉన్నది ఫోటోషూట్ కావాలి. ఆ ఫోటోషూట్ ఈవెంట్ ఒక్కటి అయిపోతే ఇంక మామూలు వెళ్ళిపోతాడు. ఇంకా జనంతో పని లేదు, మామిడి రైతులతో పని లేదు, ఎవరితో పని లేదు. కానీ పాపం చిత్తూరు జిల్లా పోలీసులు ఆ ఫోటోషూట్ జరగకుండా, అంటే పోలీసులకు ఒక రూట్ ఇచ్చి ఇంకో రూట్లో పోవటం ఏంటి? నువ్వు వివిఐపిని, నేను Z+ కేటగిరీ ఉంది, నేను మాజీ ముఖ్యమంత్రిని, ఇంకో రకరకాలు చెప్తావు కదా. నువ్వు పోలీసులకి చెప్పిన రూటుని మార్చటానికి ఎందుకు ప్రయత్నం చేసావు? పోలీసులు చాలా సమర్థవంతంగా ఎదుర్కొని అతన్ని నువ్వు ఇచ్చిన రూట్లో వెళ్ళు అని చెప్పి గట్టిగా చెప్పి ఇచ్చిన రూట్లో పంపించారు. ఇందాక నేను చెప్పా కదా, వైసీపీలో 2 గ్రూపులు కొట్టుకొని ఒక కార్యకర్తకి తలకాయకి దెబ్బ తగిలితే దానికి బంగారుపాళ్యం ఎస్ఐ కట్టుగడితే ఇతనేం చేశాడు, అతన్ని పిలిపించుకొని ఆ రక్తం చూశాడు. అది సంతోషం. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఒక సంతోషకరమైన సంఘటన జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా ట్రై చేశారని విన్నాం. అతన్ని చివరికి తీసుకొచ్చి ఎస్పీ నథింగ్ డూయింగ్, నువ్వు పోవటానికి వీల్లేదు, నువ్వు ఇచ్చిన రూట్లో పో అంటే, అప్పుడు ఆ గాయపడ్డ కార్యకర్త చూస్తే రక్తం కొంచెం ఇక్కడ గారింది. వాళ్ళే కొట్టుకున్నారు, అంత మందులో ఉన్నారు కదా, కొట్టుకున్నారు. రక్తం చూశాడు, సంతోషపడ్డాడు. అంటే నీ కారు టైర్ల కింద నలిగి చచ్చిపోయినటువంటి సింగయ్యని చూడవు, సింగయ్యని వెళ్ళిపోతావు ఎక్కడికి, రెంటపాళ్ళు వెళ్ళిపోతావు. సాయంత్రం రాత్రి దాకా నాకు అసలు తెలియదు, నా కారు టైర్ల కింద. ఇక్కడ మీరు కొట్టుకుని తల పగిలితే మాత్రం వాడిని పరామర్శిస్తాడా? ఇక్కడ వైసీపీ కార్యకర్తల మీద లాఠీచార్జ్ జరిగింది. నువ్వు జగన్మోహన్ రెడ్డి చేసి చెప్పే అబద్ధాలు చెప్తున్నా నేను. లాఠీచార్జీ ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు చెప్పగలుగుతావా జగన్మోహన్ రెడ్డి? నీకు అక్కడ జరిగింది ఏంటి? నువ్వు నీ రౌడీలు, నీ పార్టీ గుండాలు, కార్యకర్తలు ఏ విధంగా చేశారు, ఏ విధంగా ప్రవర్తించారు? నీకు పోలీసులు బ్యారికేడ్లు పెట్టి ఆపారు అని కదా 1,00,000 సార్లు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. పోలీసులు బ్యారికేడ్లు పెట్టి ఆపకపోతే సింగయ్యని నువ్వు తొక్కిచ్చావా లేదా? ఇంకో అతన్ని సత్తెనపల్లిలో ఒక అతను ఊపిరాడక చచ్చిపోయాడా లేదా? పోలీసులు ఆపకపోతే, ఎవరు ఆగకపోతే పోలీసులు తప్పు కూడా అవుతుంది కదా సార్. ప్రతిసారి నేను అదే చెప్తున్నా. పోలీసులు దారి ఇవ్వండిరా అన్నా కానీ ఇవ్వకపోతే అంబులెన్స్లో ఒక అతను చనిపోయాడు కదా, తెల్లజర్ల మధు చనిపోయాడు కదా. అంటే నువ్వు పోలీసులు ఆపకపోతే విచ్చలవిడిగా స్వైర విహారం చేసి నువ్వు 5 కెమెరాలు 5 క్యామ్ ఫోటోషూట్లు తీసుకుంటావా? పోలీసులు ఆపితేనేమో ఇదేమి దౌర్జన్యకాండ అని మొదలు పెడతావా?
వైసీపీ నాయకులకు కూడా వాళ్ళందరూ ఒక టెక్నిక్ మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి ఏమో ఇక్కడి నుంచి ఆదేశాలు ఇస్తూ ఉంటాడు తాడేపల్లి నుంచి, ఒక్కొక్క నియోజకవర్గానికి 10,000 మందిని తీసుకురండి అని చెప్తూ ఉన్నాడు, ఆర్డర్స్ ఇస్తూ ఉన్నాడు, డబ్బులు ఇవ్వట్లా. వీళ్ళు ఏం పెడతారు, ఎంతకాలం అని పెడతారు డబ్బులు, పెట్టిన ప్రయోజనం ఏముంది? ఈ జగన్మోహన్ రెడ్డిని చూసి మనుషులు ఎవరు వస్తారు అని ఆలోచించి వాళ్ళు ఏం చెబుతున్నారంటే పోలీసులు ఆంక్షలు పెడుతున్నారన్న, వాళ్ళు ఎవరు పోలీసులు బ్యారికేడ్లు పెట్టి ఆపుతున్నారన్నా. కానీ ఇంకోటి కూడా విన్నాం సార్, ఆయన ఏదైనా జిల్లాకు వస్తున్నారు అంటే అక్కడ నియోజకవర్గాల వారీగా ఆయన మెప్పు పొందేందుకు చాలా మంది సమీకరణ కావాలని చేస్తున్నారు. అదే చెప్తున్నా అది మేము జన సమీకరణ చేస్తున్నామన్నా, పోలీసులు ఆపుతున్నారన్నా అని చెప్పి వాళ్ళు డబ్బులు మిగిల్చుకుంటున్నారు. ఈయన మీద పెట్టుబడి పెట్టడం ఇష్టం లేక. నేను చెప్తున్న పాయింట్ అది. అందుకని ఇక్కడ బంగారుపాళ్యం మొత్తం పెద్ద మాస్టర్ ప్లాన్ తోటి అదంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకా అన్న, పెద్దిరెడ్డి అన్న అసలు సూపర్గా చేస్తాడు, సూపర్గా అసలు మనుషుల్ని కొన్ని కోట్ల మందిని తరలిస్తాడు అని ఎక్స్పెక్ట్ చేశాడు. అక్కడ ఎవరు రాలా, వాస్తవానికి ఇందాక ఫోటో చూపించింది, అందుకే ఎవడు రాలేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి కారణం ఏం చెప్తున్నారంటే, అన్న 12,000 మందిని అరెస్ట్ చేశారన్నా అని చెబుతున్నాడు. 12,000 మంది మీద కేసులు పెట్టారన్నా, 12,000 మంది రైతులకి తలలు పాల్గొట్టారన్నా అని చెప్తున్నాడు. ఎక్కడ పాల్గొట్టారు? తల బయలింది నీ కార్యకర్తకు కూడా మీ 2 గ్రూపులు అక్కడ మందు దగ్గర డబ్బుల దగ్గర తగాదా వచ్చి కొట్టుకుంటే అయింది. ఇది జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి టూరు. రైతులు అక్కడ రైతులందరూ మామిడి రైతులు, తోతాపూరి పండించిన ప్రతి మామిడి రైతు హ్యాపీగా ఉన్నాడు. హ్యాపీగా లేని ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. అయితే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల గురించి కావచ్చు, అలాగే రాష్ట్రంలోకి వస్తున్నటువంటి అభివృద్ధి పెట్టుబడుల గురించి కావచ్చు, ఎలాంటి యాత్రలో ఆయన చేయట్లేదు. ఏదో మైక్ ముందుకు వస్తే విమర్శ చేయాలి కాబట్టి చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఒక్క రైతుల విషయంలో మాత్రం ఆయన ప్రజల్లోకి రావడం మనం గమనిస్తూ ఉన్నాం. మిర్చి దగ్గర నుంచి పొగాకు, ఇప్పుడు చూస్తే మామిడి. ఎందుకు మరి అధికార పార్టీ కూడా ఆయనకి ఛాన్స్ ఇస్తుంది, చేయాల్సిందంతా మేము చేస్తున్నాము అని చెప్తూనే మరి ఆయన వెళ్ళి నేను అడిగి వరకు పెంచలేదు అనే దాకా ప్రభుత్వం ఎందుకు తెచ్చుకుంటుందంటారు? అంటే రైతులు తనకి పోయిన ఎన్నికల్లో ఓట్లు వేయలేదని, ఇప్పుడు మళ్ళా ఆ రైతుల ఓట్ల కోసం అతని పాటలు మనం చూసాం. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టాడు, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడాడు? 60 లక్షల మంది రైతులకి నేను అన్ని కోట్లు ఇచ్చాను, ఏమయ్యాయి ఆ ఓట్లు అన్నాడు. ఇప్పుడు ఇతనికి రైతు మీద ప్రేమ ఉంటే రైతులను ఎందుకు మోసం చేస్తాడమ్మా? ముఖ్యమంత్రిగా నువ్వు ఇచ్చిన హామీ ఏంటి? ఆ రోజు నువ్వేమని చెప్పావు? రైతు భరోసా అన్నావు. కేంద్రం ఇచ్చేది కాకుండా 6,000 ఎక్స్ట్రా ఇస్తానన్నావు. కేంద్రం ఇచ్చేది కూడా కలిపి ఇచ్చావు. అంటే ఒక్కొక్క రైతుకి నువ్వు 6,000 మోసం చేశావు. 20,000 కోట్లు ఎగ్గొట్టాడు ఆ ఒక్క స్కీమ్లోనే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇంకా వీళ్ళని నిలదీస్తాడు? ఇప్పుడు ఇది ఒక సర్కస్గా కనపడతాను. మా చిన్నప్పుడు సర్కస్ ఉండేది, సత్యమూర్తి గారికి తెలుసు. ఈ మధ్య అసలు సర్కస్ షోలు ఎక్కడ వేస్తున్నట్లు లేరు. అప్పుడు మేము పిల్లలు సర్కస్కి వెళ్ళేవాళ్ళం. మాకు లేవుగా ఈ మొబైల్ ఫోన్స్, ఈ టీవీలు ఉండేవి కాదు. జెమినీ సర్కస్ అనేవాళ్ళు. అసలు జెమినీ సర్కస్ పెట్టారంటే ఎగబడేవాళ్ళం అనమాట. అంటే ఇది జగన్ సర్కస్ అనమాట. మొన్న తెనాల్లో ఒక సర్కస్, పొదిలిలో ఇంకో సర్కస్, అక్కడ రాఫ్తాడ్ సర్కస్ ఇంకా అదిరింది. ఏది అక్కడ అసలు మరీ హెలిప్యాడ్ మీద కొట్టారు, వాడు పారిపోయాడు, జగన్ వదిలేసి వాడు పారిపోయాడు. రెంటపాళ్ళ సర్కస్ పాపం, అది మాత్రం అన్యాయం, ట్రాజెడీ. సింగయ్యని ముగ్గురు చచ్చిపోయారు. సింగయ్యతో పాటు ఇంకొక ఇద్దరు, మొత్తం ముగ్గురు చచ్చిపోయారు. ఇప్పుడు రెంటపాళ్ళ సర్కస్ తర్వాత జగన్ సర్కస్ ఎక్కడికి చేరింది? ఇప్పుడు బంగారుపాలెం సర్కస్. అసలు బంగారుపాలెం సర్కస్లు ఇంకేమన్నా ప్రాణాలు పోతాయేమో అనుకున్నాం, కానీ ఏ ప్రాణాలు పోలేదన్నమాట. అంటే ఈ సర్కస్ పార్టీ ఏంటిది? ఎన్నాళ్ళు నడుస్తుంది నీ సర్కస్? నిజంగా నీకు గనక రైతుల మీద ప్రేమ ఉంటే ఇవే ప్రశ్నలు, ఇవే నిలదీత రేపొద్దున అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అక్కడ అయ్యన పాత్రుడు ఉన్నాడు, ఆయన కనుక ఒకసారి టీకో లేదా బ్రేక్ ఇచ్చి వెళ్ళాడు అనుకో, రఘురామకృష్ణరాజు వస్తాడు, కరెక్టే సమాధానం చెప్తారు. అక్కడికి వెళ్ళి మాట్లాడు. ఏది నీకు మైక్ ఇవ్వకపోతే వాళ్ళది తప్పు. రఘురామకృష్ణరాజు నిన్న కూడా ఏదో తానా సభల్లో చూసా, అక్కడ కూడా ఒక షో పెట్టారు ఆయన. అక్కడ కూడా ఏంటి మాకు అసెంబ్లీ పెట్టి అక్కడ ఎవరో ప్రతిపక్షం అని చెప్పి కూర్చుంటే, ఎవరు నాయన మా దగ్గర ఎటు ప్రతిపక్షం రావట్లేదు, ముందు మైక్ వాళ్ళకి ఇండి అన్నాడు.
జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే మైక్ అసలు తెలుగుదేశం వాళ్ళకి ఆపేసి వాళ్ళకి ఇస్తారు. అక్కడికి వెళ్ళి మాట్లాడు, మామిడి రైతులకు ఎందుకు ఇంత మీరు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు చెప్తారు సమాధానం. అంటే అసెంబ్లీలో నువ్వు వేసే ప్రశ్నలకు సమాధానం వస్తుంది కాబట్టి వెళ్ళాం. ఇక్కడ రోడ్డు మీద నీ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారు? ఎదురుగా ఉన్నదంతా నీ రౌడీ మూకలే. మనం అన్నది అదే, అతను ఒక గ్యాంగ్స్టర్గా మారాడు. ఏది ఇవాళ లా అండ్ ఆర్డర్ సమస్య ఇవాళ క్రియేట్ చేయాలి, ఇక్కడ అశాంతి, ఇక్కడ టెర్రరైజ్ చేయాలి. ఒక ఏంటి, ఒక రోగ్ ఎలిఫెంట్ ఏ విధంగా అయితే చెరుకు తోటలపై పడి చెరుకుని నాశనం చేస్తుందో, అరటి తోటలపై పడి అరటిని ఎలా నాశనం చేస్తుందో, అట్లా వీళ్ళు ఒక రోగ్ ఎలిఫెంట్స్ ఇవాళ రోడ్ల మీద పడుతున్నారు. మొత్తం రాష్ట్రాన్ని ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడికి వచ్చే పెట్టుబడులు రాకూడదు. ఆల్రెడీ మెయిల్స్ పంపారంట సత్యమూర్తి గారు. ఇప్పుడు క్యాబినెట్లో కూడా సీఎం గారు ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఏంటి 200 మెయిల్స్ పంపారంట. నీకు వాడెవడో ఉదయ్ భాస్కర్ అంట, జర్మనీలో ఉంటాడంట, ఎవరు ఆంధ్రప్రదేశ్కి అప్పు ఇవ్వద్దు అని చెప్పి అటు ఏడీబీకి పంపాడంట, ఇటు వరల్డ్ బ్యాంక్ పంపాడంట, జైకాకి పంపాడంట. 200 మెయిల్స్. ఆంధ్రప్రదేశ్కి మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ అభివృద్ధి జరుగుతోంది, అక్కడ రోడ్లు వేస్తున్నారు, అక్కడ రోడ్లు వేయకూడదు, గుంతల్లోనే అక్కడ జనం సావాలి, అక్కడ బిల్డింగులు కడుతున్నారు, బిల్డింగులు కట్టకూడదు, అక్కడేంటి బిల్డింగులన్నీ పాడు పెట్టాలి, ఆ రాష్ట్రం వల్లకాడు కావాలి అని చెప్పి వాళ్ళు మెయిల్స్ పంపుతున్నారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అన్న పరామర్శ అన్నా కూడా ఇటు ప్రజలు పోలీసులు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు ఇంకా ఇప్పుడే పరిస్థితి ఎలా ఉంటే ఇంకా మున్ముందు ఆయన పాదయాత్ర కూడా డేట్ ఫిక్స్ చేశారు. అసలు ఎలా ఉండబోతున్నాయండి? దీన్ని ఆపే అవకాశం ఏమన్నా ఉంటుందంట? అంటే ఇందులో ఎప్పుడు పాదయాత్ర డేట్ నీకు వచ్చిందా? అంటే సంవత్సరం చెప్పారు కదా. అవన్నీ ఉత్తమాటలు. ఇక్కడ ఏంటంటే ఎవరు భయపట్టాల. నేను పోలీసులు భయపడుతున్నారని మీరు అంటున్నారు. నేను అదే చెప్పింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మామూలుగా ఎవరైనా సరే మామూలుగా, అంటే జగన్మోహన్ రెడ్డి గురించి కాదు కానీ మామూలుగా సినిమాల్లో చూస్తుంటాం కదా, సీరియల్ కిల్లర్స్ ఉంటారు. వాడు ఒక సైకో ఉంటాడు, వాడు చంపుతూనే ఉంటాడు, కారణం లేకుండా కూడా చంపుతూ ఉంటాడు. చాలా సినిమాలు వచ్చినాయి. వాటిని సీరియల్ కిల్లర్, సైకో కిల్లర్ అని చెప్పి చాలా సినిమాలు వస్తాయి. అవి ఆ మర్డర్ ప్యాటర్న్ ఒకే రకంగా ఉంటుంది. చివరికి ఆ హీరోనో హీరోయిన్నో ఉండి, లేడీ పోలీస్ ఆఫీసర్ ఉండి ఆ మర్డర్ జరిగే తరహా చూసి ఆ సైకో కిల్లర్ని పట్టుకుంటారు. ఇది చాలా సినిమాల్లో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ముందర ఆ వినుకొండ పర్యటన దగ్గర నుంచి చూసుకుంటే ఒక సిస్టమేటిక్గా ఒకే టైపులో పర్యటనలు చేస్తున్నాడు. మీరు గమనించండి. నేను ఈ రోజున ఈ మాట అంటున్నాను కదా, మీరు గమనించండి. రాప్తాడు వెళ్ళినా, నీకు పొదిలి వెళ్ళినా, నీకు ఎక్కడికి వెళ్ళినా, రెండపాళ్ళ వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా కానీ ఒకే ప్యాటర్న్లో పోతూ ఉన్నాడు. ఆ ప్యాటర్న్ని ఈ రోజున బంగారుపాళ్యంలో ఛేదించారు పోలీసులు. ఒకే తరహాలో మాస్ను మొబిలైజ్ చేసుకోవటం, 5 క్యామ్ షూటింగ్ పెట్టుకోవటం, సీఎం అని అరిపించుకోవటం, ఆ ట్రాక్ వేసుకోవటం, ఆ వీడియోలు రిలీజ్ చేయటం, వీలైతే మనుషుల్ని తొక్కుకుంటూ పోవటం, కారు మీదకి. డివిఎస్ గారు, ఇవాళ కారు బానెట్ మీదకి ఒక చిన్న పిల్లని ఎక్కించారండి, ఆడపిల్లని ఎక్కించారండి. ఎంత దారుణం అంటే, ఒక చిన్న ఆడపిల్లని ఎక్కించారు కారు బానెట్ మీదకి. ఎట్లా ఎక్కుతారు, ఎట్లా ఎక్కిస్తారు? అమ్మాయి జారి పడితే తొక్కేసేవాళ్ళ ఎవడు బాధ్యత వహిస్తాడు? ఒక చిన్న పాపని కారు మీదకి ఎక్కించారు డివిఎస్ గారు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అంతమంది ఆ నల్ల చొక్కాలు వేసుకొని ఉన్నారు కదా, సఫారీ వేసుకొని. ఎందుకు ఆపలేకపోయారు? ఎందుకు ఎక్కించారు? బానెట్ మీదకి ఎందుకు ఎక్కింది ఆ అమ్మాయి? ఎవరు ఎందుకు ఎక్కించారు? అంత అక్కడ మొత్తం వీళ్ళందరూ కూడా పోలీసులు ఆపుతూ ఉంటే ఒక ముసలామని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ముద్దు పెట్టడానికి అక్కడ అరేంజ్ చేశారు. ఇంకొక ముసలామని గతంలో కూడా మనం చూసాం కదా, ఫోటోషూట్ కోసం ఒక ముసలామని అక్కడ అరేంజ్ చేశారు. ఆమెని తోసేస్తే, అక్కడికి వచ్చిన 10 మంది 20 మందో తోసేస్తే, ఆమెకి ఏదన్నా జరిగితే ఎవడు బాధ్యత వహిస్తాడు? జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహిస్తాడా?
ఈ ఫోటో షూట్లు ఎందుకు? దరిద్రం ఇంకెందుకు? ఓడిపోయి ఇంకా సంవత్సరం కాలేదు కదా ఇంకా. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫోటో షూట్లు ఏమయ్యాయి అని అడుగుతున్నారు. ఏమైనాయి? ఆ రోజు ఎందుకని పలకరింపలేదు? నీకు అసలు ఎంత దారుణమైన ఈ ఫోటో షూట్ల పిచ్చితోటి జగన్మోహన్ రెడ్డి మొత్తం ఈ ఆడపిల్లలవి, చిన్న చిన్న పిల్లలవి, ముసలివాళ్ళవి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడని పరిస్థితులు ఇక్కడైతే కనపడుతుంది. ఆయన ఓడిపోయినప్పుడు మొదట్లో కూడా మనం చూసాం కదా, ఆయన ఏదో పరామర్శకు బయటికి వెళ్తున్నప్పుడు ఒక చిన్న పాపను తీసుకొచ్చి ఇది ప్రైవేట్ స్కూల్లో చదివే పాపను తీసుకొచ్చి తను ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదువుతుందని చెప్పి క్రియేట్ చేసి అది మొత్తం పెద్ద చాలా అది కూడా 5 క్యామ్ సెటప్, 5 కెమెరాలు పెట్టి షూట్ చేసి వదిలేరు. ఫోటో షూట్, అది ఫోటో షూట్ వదిలేరు. ఇంకొక విషయం, కార్యకర్తల పైన ఫైర్ అయ్యాడంట. రాక్షసులా మీరు కార్యకర్తలా అన్నాడంట. పోలీసులా రాక్షసులా అనేమో బిగినింగ్లో అన్నాడు. అంతా అయిపోయిన తర్వాత కార్యకర్తలను పట్టుకుని మీరు రాక్షసులా కార్యకర్తలా అని అడిగాడంట. ఏది ఎవరో అక్కడ చేయి పట్టుకు లాగాడంట జగన్మోహన్ రెడ్డిని. లాగమాకప్ప అన్నాడంట. మెట్టుతో కొడతా అన్నాడంట. ఏమైంది జగన్మోహన్ రెడ్డికి నాకైతే అర్థం కావట్లే. ఇప్పుడు వెనక్కి తిరిగి మెట్టుతో కొడతా అనేలో ఇంకో చేయి పట్టుకు లాగాడంట. లాగితే ఏం మనుషులప్ప మీరు, బుద్ధి ఉండొక్కర్లా అని తిట్టాడంట. పక్కగా చావండి, నడవడానికి దారి ఇవ్వండి. అసలు ఈ తిట్ల పురాణం ఏంటి? ఇదంతా ఎందుకు అనుకున్నారు? ఉద్దేశించి ఇదంతా ఎందుకు అనుకున్నారు? ఆయన ఉంగరం పెట్టుకున్నాడు, ఆ ఉంగరం పీకుతారేమోనన్న భయం. ఆ సిఎస్ఓని ఉద్దేశించి ఏం గాడిదలు కాస్తున్నావా అన్నాడంట. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అతన్ని ఉద్దేశించి ఏం గాడిదలు కాస్తున్నావా అన్నాడు. అంటే ఇతనికి ఇంకా ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఫ్రస్ట్రేషన్ పీక్కి వెళ్ళడం కాదు, అసలు ఈ అక్కస ఏంటి, ఈ అసహనం ఏంటి అంటే ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఎంత సమర్థంగా పనిచేస్తుందో జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ మనకు. అంటే ఇక్కడ ఇంకో మాట కూడా వినిపిస్తుంది సార్, ఈ రోజుల్లో బీర్కి బిర్యానీకి ఆశపడి రోజంతా వేస్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఉండరు. ఇది నిజంగా జన సమీకరణ అయి ఉంటే అందుకనే ఎక్కువ ఇస్తున్నాడు. బీర్కి బిర్యానీకి పడరనే 1000 రూపాయలు ఇస్తున్నాడు. అంటే ఎవరు వస్తారమ్మా పనులు మానుకుని నీ దగ్గరికి ఎందుకు వస్తారు? అభిమానంతో ఆయన పైన ఉన్నటువంటి అభిమానంతోనే వస్తున్నారు అనే కదా. ఇప్పుడు అభిమానం అనే పదం అనబా, ఉన్మాదంతో వస్తున్నారు కొంతమంది. ఎందుకంటే ఈయన ఉన్మాదుల నాయకుడిగా, ఈయన మరి వాళ్ళకు ఒక హీరో కాబట్టి ఆ ఉన్మాదులంతా కూడా అక్కడికి చేరుతున్నారు. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. ఏది ఉన్మాదులంతా ఎవరు చుట్టూ చేరతారు? ఇంకో ఉన్మాది చుట్టూతా చేరతారు కదా. అరే నువ్వు చివరికి కార్యకర్తలను కూడా నువ్వు ఫైర్ అవుతున్నావంటే నాకు మాత్రం పద్మనాభ సింహ కనపడుతున్నాడు. అతను ఎవరు? బ్రహ్మానందం. అదే ఒక జోకర్ స్థాయికి మారిపోయాడు మాజీ ముఖ్యమంత్రి. దురదృష్టకరం.